Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం లాస్ట్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫ్యూచర్ టెన్స్లోకి ఎంటర్ అయ్యాం మనం. సో మనకి ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి ఫ్యూచర్ టెన్స్లో? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. మనం అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి జనరల్గా చెప్పుకున్నది, జరగబోయే పని అంటే ఏదైనా ఒక చిన్న వర్క్ నెక్స్ట్ మూమెంట్లో కానివ్వండి, నెక్స్ట్ డే అట్లా జరగబోయే పని మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం. అంటే మనం వెళ్ళడం కానీ లేకపోతే రావడం కానీ ఏదైనా తీసుకురావడం కానీ ప్రతి దాన్ని అట్లా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే యూజ్ చేసుకుంటూ ఉంటాం. దానికి మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ ఇంకా మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ కదా. మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్. ఇంకా మనం దీన్ని ఫస్ట్ ఫామ్ అని ఎలా చెప్పుకోవాలంటే మనం దీనికి కూడా ఒకటి చెప్పుకున్నాం. ఏంటది? V1. ఫస్ట్ ఫామ్ అంటేనేమో V1 అని చెప్పుకుంటాం, సెకండ్ ఫామ్ అంటే V2. ఎందుకంటే వర్బ్ కాబట్టి V అంటే వర్బ్, ఫస్ట్ ఫామ్ అంటే 1 అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. V2 ఉందనుకోండి సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. V3 ఉందనుకోండి థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. వర్బ్లో మనకి ఎన్ని ఫామ్స్? 3 ఫామ్స్ ఉంటాయి. సో రిమైనింగ్ మ్యాటర్స్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా వి లెర్న్ ఫర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసాం? నిన్న సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసింది కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే మనం ఒక కొత్త ఫార్ములా నేర్చుకొని, అంటే ఇదే ఫార్ములాని కొంచెం సరి చేసుకొని నెగిటివ్ సెంటెన్స్ కూడా ఎలా రాయాలనేది చూద్దాం. ఓకే, సో మనం ఫస్ట్ జనరల్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మనం పాజిటివ్ ఫార్ములా ఏంటి అదే రాసుకుందాం. ఒకసారి ఫస్ట్ చూడండి. సబ్జెక్ట్, ఓకే, నెక్స్ట్ విల్, నెక్స్ట్ మెయిన్ వర్బ్. ఇదే ఫామ్లో ఉండాలి. ఫస్ట్ ఫామ్ మీన్స్ V1. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, కాకపోతే మీకు ఒక ఐడియా కోసం V1 అని రాసుకోండి, ఎందుకంటే మీకు ఇదే గుర్తుంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా ఇది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ రాసుకుందాం. ఓకే, ఐ విల్ టేక్ సబ్జెక్ట్ యాజ్ సబ్జెక్ట్. నేనేం తీసుకుంటానంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటాను. ఓకే, ఐ తీసుకొని నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ విల్ ప్లేస్లోకి విల్లే ఉంటుంది. ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే నేను మీ ఇంటికి వస్తాను. నేను ఆల్రెడీ రాలేదు, లేకపోతే వస్తూ ఉండలేదు, వస్తాను. నేను ఈవినింగ్ వస్తానని చెప్పాను అనుకోండి. ఐ విల్ ఏం చేస్తాను? వస్తాను. అంటే కమ్ ఈజ్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ దిస్ వర్బ్. కమ్, ఐ విల్ కమ్. ఎక్కడికి? మీ ఇంటికి. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్. సో ఇది సెంటెన్స్ అనుకోండి. చూడండి, ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, నేను మీ ఇంటికి వస్తాను. ఇది సెంటెన్స్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. దానికి ఫార్ములా ఏంటో చూడండి ఒకసారి. నెగిటివ్ సెంటెన్స్. సో సబ్జెక్ట్ ప్లేస్లో సేమ్ సబ్జెక్ట్, నెక్స్ట్ విల్. ఓకే, ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ నాట్, ఐ విల్ నాట్. సేమ్ మళ్ళీ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్, అంటే సేమ్ V1 రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఇదే సెంటెన్స్ని ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? రాసుకుందాం. చూడండి ఫస్ట్ కరెక్ట్గా వస్తుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ ఐ విల్. ఓకే, ఐ విల్. తర్వాత నాట్, ఐ విల్ నాట్. తర్వాత మెయిన్ వర్బ్ ప్లేస్లో ఏముంది? ఇక్కడ కమ్. ఎక్స్ట్రా ప్లేస్లో టు యువర్, I will not come to your
హోమ్. ఓకే, ఐ విల్ నాట్ కమ్ టు యువర్ హోమ్. ఇక్కడ ఏమన్నాడు? ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఐ విల్ నాట్ కమ్ టు యువర్ హోమ్ అంటే నేను మీ ఇంటికి రాను. ఓకే, ఇది నెగిటివ్ సెంటెన్స్. దీన్ని మనం ఇంకా దగ్గరికి చేసుకొని రాసుకోవచ్చు. అదేలా చూడండి ఒకసారి. ఐ ప్లేస్లో ఐ. ఇక్కడ మనకి విల్ నాట్ అనేది ఒక దగ్గర సెంటెన్స్లో కనిపిస్తే దీన్ని మనం ఎలా కుదించి రాసుకోవచ్చు అంటే, చదవండి ఒకసారి ఈ వర్డ్ని. వోంట్. ఎలా చదవాలంటే దీన్ని వోంట్. విల్ ప్లస్ నాట్ని కలిపితే మనకి వోంట్ అనే వర్డ్ వస్తుంది. ఐ వోంట్. మనకి ఈ రెండు కలిపితేనే ఈ వర్డ్ వచ్చింది. ఓకే, మళ్ళీ వోంట్ అని రాసాం కదా అని వోంట్ నాట్ అని రాయొద్దు. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను. విల్ నాట్ కలిపితే మనకి ఈ వోంట్ అనే వర్డ్ ఫామ్ అయింది. మనం షార్ట్గా రాసుకోవాలంటే ఐ వోంట్. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది ఇంకా? కమ్ టు యువర్ హోమ్. ఇప్పుడు చూడండి సెంటెన్స్, ఐ విల్ నాట్ కమ్ టు యువర్ హోమ్. దీన్ని మనం ఏం చేసాం? విల్ నాట్ని దగ్గరికి చేసుకొని ఐ వోంట్ కమ్ టు యువర్ హోమ్ అని రాసుకున్నాం. అంటే దీని మీనింగ్ కూడా అదే, నేను మీ ఇంటికి రాను. అర్థమైంది కదా? ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నుంచి, పాజిటివ్ ఫార్ములా నుంచి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకున్నాం. దాన్ని మనం నెగిటివ్ ఫార్ములా ఒకటి రాసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఈ ఫార్ములాకి తగ్గట్టు మనం సబ్జెక్ట్ని వర్బ్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఈ విల్ నాట్ అనే వర్డ్ని దగ్గరికి చేసుకొని షార్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ వోంట్ అనే మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ప్రైమరీ సెక్షన్స్లోనే ఈ విల్ నాట్, డిడ్ నాట్ ఇవన్నీ వస్తుంటాయి. ఒక్కసారి మీరు ఎప్పుడైనా హయ్యర్కి వెళ్తూ ఉంటే ప్రతి దాంట్లో మీకు ఈ షార్ట్ ఫామ్సే కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా చెప్తున్నాం. ఓకే, కాకపోతే ఇది ఎలా వచ్చిందంటే మీకు అర్థం కావాలి కదా. విల్ నాట్ కలిపితేనే వోంట్ వస్తుంది, డిడ్ నాట్ కలిపితేనే డిడెంట్ వస్తుంది, కెనాట్ కలిపితేనే కాంట్ అని వస్తుంది. ఇవి మీరు తెలుసుకోవాల్సిన వర్డ్స్. ఓకే, అర్థమైంది కదా? మనం ఇలానే ఇంకొన్ని జనరల్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఫస్ట్ ఈ ఫార్ములాస్ ఇంతే ఉంచుతున్నాను. సో నౌ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం ఇప్పుడు? సబ్జెక్ట్ we take subject as she. Okay, she, same, will. she will ఆమె మార్కెట్కి వెళ్తుంది. ఓకే, ఆమె మార్కెట్కి వెళ్తుంది అంటే ప్రజెంట్ వెళ్ళట్లేదు, వెళ్తుంది ఆమె మార్కెట్కి. she will go to. she is a subject here. Go is main verb, so remaining ఇది extra. she will go to market. ఆమె మార్కెట్కి వెళ్తుంది కొద్దిసేపట్లో, అంటే తర్వాత ఎప్పుడైనా వెళ్తుంది కానీ she will go to market. ఆమె మార్కెట్కి వెళ్ళాల్సి ఉంది. దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇదే సెంటెన్స్ని మనం ఇక్కడ ఈ ఫార్ములా బేస్ చేసుకొని నెగిటివ్ సెంటెన్స్ కిందకి రాయాలి. సో సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? షీ. నెక్స్ట్ విల్ ప్లేస్లో విల్. నెక్స్ట్ ఇక్కడ నాట్. మనకి ఫార్ములాలో ఇక్కడ నాట్ లేదు కదా, మనం ఫార్ములా బేస్ చేసుకుని వస్తున్నాం కాబట్టి షీ విల్ నాట్. నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ప్లేస్లో గో. సో రిమైనింగ్ టు మార్కెట్. షీ విల్ నాట్ గో టు మార్కెట్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? షార్ట్ ఫామ్ చేసుకొని ఈ విల్ని, ఈ విల్ నాట్ని, ఈ రెండింటిని యాడ్ చేసుకొని మనకి ఎలా వస్తుంది ఇప్పుడు? షీ విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది అప్పుడు? అది ఓంట్. షీ వోంట్ గో టు మార్కెట్. షీ విల్ గో టు మార్కెట్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం రాసుకుంటే షీ విల్ గో టు మార్కెట్ అని వచ్చింది. నెక్స్ట్ ఈ ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ విల్ నాట్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో సేమ్ అంటే దీనిలాగానే ఉంది. మనకి జస్ట్ మధ్యలో ఏమొచ్చిందంటే ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్కి
ఈ మెయిన్ వర్క్కి, ఈ రెండు మెయిన్ వర్క్ హెల్పింగ్ వర్క్కి మెయిన్ వర్క్ మధ్యలో మనకి నాట్ అనే ఒక్క వర్డ్ యాడ్ అయింది అంతే, ఎందుకంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షీ విల్ నాట్ గో టు మార్కెట్ అని రాసుకొని ఈ విల్ని నాట్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ వర్డ్ వోంట్. షీ వోంట్ గో టు మార్కెట్. సో ఇది సెంటెన్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, they. We will take subject as they, T-H-E-Y, they. They is a subject here. So they will, వాళ్ళు గార్డెన్లో ఆడుకుంటారు, అది సెంటెన్స్. ఏంటి, వాళ్ళు గార్డెన్లో ఆడుకుంటారు. దే విల్, ఆడుకోవడం అంటే మనం జనరల్గా ఏమంటాం, ప్లే. దే విల్ ప్లే ఎక్కడ, ఇన్ ద గార్డెన్. దే విల్ ప్లే ఇన్ ద, దే is a subject, play is a main verb. సో ఇది రిమైన్ ఎక్స్ట్రా. సో మనం దీన్ని చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది ఇక్కడ, దే. ఓకే, నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ విల్ ప్లేస్లో విల్, నెక్స్ట్ నాట్ ప్లేస్లో నాట్, నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ప్లేస్లో ఇక్కడ ఏముంది, ప్లే. దే విల్ నాట్ ప్లే. ఎక్స్ట్రా ప్లేస్లో ఇన్ ద గార్డెన్. దే విల్ నాట్ ప్లే ఇన్ ద గార్డెన్. వాళ్ళు గార్డెన్లో ఆడుకోరు. ఇక్కడ దే విల్ ప్లే ఇన్ ద గార్డెన్, వాళ్ళు గార్డెన్లో ఆడుకుంటారు. ఇక్కడ దే విల్ నాట్ ప్లే ఇన్ ద గార్డెన్, ఇక్కడ వాళ్ళు గార్డెన్లో ఆడుకోరు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ రెండు వర్డ్స్ని యాడ్ చేసుకొని దే, మనకి దే వోంట్, ఇది చూడండి ఈ సబ్జెక్ట్ దే అనేది, ప్లే ఈజ్ ఎ మెయిన్ వర్బ్. దే వోంట్ ప్లే ఇన్ గార్డెన్. దే వోంట్ ప్లే ఇన్ ద గార్డెన్. సో ఇది ఈ సెంటెన్స్ని మనం జస్ట్ ఈ వర్డ్ని ఒకదాన్ని దగ్గర చేస్తున్నాం, బట్ మీనింగ్ ఈజ్ ద సేమ్ మీనింగ్. ఇక్కడ మీనింగ్కి ఇక్కడ మీనింగ్కి డిఫరెన్స్ వస్తుంది, కాకపోతే ఈ సెంటెన్స్కి మీనింగ్ డిఫరెన్స్ ఉండదు, కాకపోతే జస్ట్ ఈ వర్డ్ని మనం దగ్గర చేసుకుంటాం అంతే. సో మీకు అర్థమైంది కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. జస్ట్ ఈ హెల్పింగ్ వర్బ్కి ఈ మెయిన్ వర్బ్కి మధ్యలో ఒక నాట్ అనే వర్డ్ ఒకటే వస్తుంది డిఫరెన్స్. సో దాన్ని మనం ఈ విల్ నాట్ని వోంట్ అని రాసుకుంటాం. ఓకే, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేసే ప్రాసెస్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కూడా ఒక 4 ఎగ్జాంపుల్స్ ఏవైనా 4-5 తీసుకోండి, సబ్జెక్ట్స్ ఇంకా వర్బ్స్ చేంజ్ చేసి ఇట్లా ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసి దాని కింద మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా రాసి ఇట్లా రాసి విల్ నాట్ని వోంట్ అని చేసి ఒక 4-5 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. సో దట్స్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. మనం ఈ రోజుతో ఈ నెగిటివ్ సెంటెన్స్ కూడా ఎలా ఫామ్ చేయాలని నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్ మీన్స్ ఏంటి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఆ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది we will discuss in the next class. Okay, bye.